పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రామ్ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలు, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు తదితర అంశాలపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసనలు తెలిపారు. సభలో నినాదాలు హోరెత్తినప్పటికీ స్పీకర్ ఓం బిర్లా సజావుగా సభను నడిపించేందుకు సహకరించాలని కోరారు. ఉత్పాదక చర్యలు జరగాల్సిన సభను నినాదాలకు వేదికగా మార్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్షాల ఆందోళన కొనసాగడంతో సభ కార్యకలాపాలను ముగించి మరుసటి రోజుకు వాయిదా వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్రోప్రియేషన్ నెంబర్ 3 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా విపక్షాల గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వివిధ సేవల నిమిత్తం కేటాయించిన నిధుల కంటే అదనంగా ఖర్చు చేసిన మొత్తాలను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదించుకోవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పన్ను మరియు ఇతర చట్టాల బిల్లును కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సభలో ప్రవేశపెట్టారు. ఇది ఆదాయ పన్ను ఆర్టిఫికేషన్ స్థానంలో తెచ్చిన బిల్లు ద్వారా పేమెంట్ ఆదాయ పన్ను చట్టం మరియు ఫైనాన్స్ యాక్ట్ లో కీలక సవరణలను ప్రపోజ్ చేశారు.